అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరుతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు పక్కా ఇల్లు ఉండాలనేది ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు భట్టి. ఆనాటి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేదని ఆవేదనగా చెప్పారో ఆ పేదవాళ్ల గుండె చప్పుళ్ళు విని ఇవాళ వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకటం కోసమే ఇందిరమ్మ ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,50,000 4,50,000 ఇళ్ళు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది. ఏదో శాంక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు. మీ ఆత్మగౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టుకోండి. ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తూ ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఎక్కడ కూడా వెనుకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇవ్వటం జరిగింది. మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్ళు మొదటి విడత ఇచ్చాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ, అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు. చివరికి నువ్వు పింక్ కలర్ షర్టు తొడుక్కొని వచ్చిన పేదవాడు అయ్యుంటే ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడి ప్రభుత్వం అంటే.